ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్న, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్న, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్న, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళ ఎదుటే జరుగుతూ ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్. జరిగిన ఘటనలో అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను మాయం చేయడం, చివరికి శవం కూడా మాయం చేసిన పరిస్థితి. చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య. దాని గురించి ఎవరు మాట్లాడరు. ద సో కాల్డ్ ఎల్లో మీడియా. తానా తందానా అని చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ ఉన్న వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి? రౌడీ షీటర్కు మీరు సపోర్ట్ చేస్తారా అని ఇలాంటి మాటలు. నిజంగా ఈ టాపిక్ కూడా డైవర్ట్ చేయడానికి, ఆశ్చర్యకరంగా ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కూడా, ఆయన కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగానే వీళ్ళతో తాను తందానా అంటూ పొలిటికల్ డ్రామాలు ఈరోజు అందరూ చేస్తూ ఉన్న పరిస్థితులు. నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్ట్నర్ గారిని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని,
దొంగ కేసులు పెడతామని, చంపుతామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఆయన పార్టీలను అడుగుతా ఉన్నా. అధికారికంగా ఇవన్నీ మేము చేయగలమని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయగలరా? మీరు మాట్లాడుతూ ఉన్న మాటలకు అర్థం ఇదే. కవరప్లో భాగంగా సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయి కృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకొని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు, 46 రోజులు దీన్ని కేసును తొక్కిపెట్టి ఈ కేసుపై యావత్ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి అనేది కనిపించదు. ఎక్కడా కూడా ఏ కోశానైనా కూడా కనీసం రిమోర్స్ లేదు, పశ్చాత్తాపం లేదు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే, ఈ సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే వీళ్ళు చేస్తూ ఉన్న దర్యాప్తు తీరును ఒకసారి గమనిస్తే కేసును వీక్ చేసేందుకు పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తాయి ఆధారాలతో సహా. నేను 4-5 పాయింట్ల రిపోర్ట్ల ఆధారంగాను 4-5 పాయింట్లు లాజిక్తో చెప్తా, లాజికల్గా నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి
ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయికృష్ణని అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? అవినీతిమయమైనటువంటి పరిపాలనని మార్చి సుపరిపాలనకు నాంది పలికాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పటికే చాలా చేశాం. భవిష్యత్తులో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మన మిత్ర యాప్ కొడితే మీరు దాంట్లో డేటా పెట్టలేకపోయినా మీరు మాటల్లో చెప్తే మీ పని చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్పే జవాబుదారీతనాన్ని తీసుకొస్తాం. అందుకే ఇప్పుడిప్పుడే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా గాడిన పెడుతున్నాం. ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం. తిరుపతి పార్లమెంట్లో 7 అసెంబ్లీలు గెలిపించి ఎన్డీఏకు పట్టం కట్టారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించారు, పార్లమెంట్ గెలిపించారు. అది మనకు ఒక సంజీవని మారిగా పనిచేస్తా ఉంది. కేంద్ర సహకారం వచ్చింది, మన సంకల్పం ఉంది, మీ అందరూ మద్దతు ఇచ్చారు. అందుకే ముందుకు పోగలిగాం. మొన్ననే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద నిధులు విడుదల చేశాం. ఈ నెలలో ఈరోజు పింఛన్లు ఇచ్చాం. తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తాం. అదే కాదు, మా ఆడబిడ్డలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. స్త్రీ శక్తి, తిరుగులేని శక్తి. మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో తిరిగే రోజు వస్తుంది. ఇదే కాదు, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలు, ఆటో డ్రైవర్ సేవలు, చేనేత కార్మికులకి 200, 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇలాంటి పథకాలు అమలు చేశాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, పేదవాడికి అండగా ఉండాలి. అందుకే ఈరోజు మనం తీసుకొచ్చిన కార్యక్రమాలు సూపర్ 6 గాని అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను ఒక మాట చెప్పాను, పిలిపించాను, P4. అదే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10% మార్గదర్శులు, కింద నుండే 20% బంగారు కుటుంబాలు. 2 కలవాలి. ఇదొక సామాజిక బాధ్యత. పేదరిక నిర్మూలన ఒక్కడి సమస్య కాదు, మనందరి బాధ్యత. అందుకని ఈరోజు మీరు చూస్తే ఇది ప్రపంచంలోనూ ఒక గొప్ప అడుగు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఆర్థిక అసమానతలు తగ్గిస్తే అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కానీ కొంతమంది కోటీశ్వరులు మాత్రం ఉండి నిరుపేదకు తిండి లేకపోతే అది నిజమైన అభివృద్ధి కాదని కూడా చెప్తున్నా. అందుకే నా జీవితంలో ఒకటే చెప్తున్నా, ఎన్నో కార్యక్రమాలు చేశాను. భవిష్యత్తులో పేదవాళ్ళందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కలిగించే వరకు నా జీవితాన్నే అంకితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 12 లక్షల బంగారు కుటుంబాలు, 1 లక్ష మార్గదర్శులు.
ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అది కూడా ఒకరోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేసుకుని ఉపాధి, విద్య, నైపుణ్య శిక్షణ, సొంతిల్లు, వ్యాపారం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా సహకరించాలి. ఇద్దరుగానే పనిచేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయానికి అదనంగా వనరులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇంకొక పక్క మైనారిటీ ఉన్నారు. కొన్ని కులాల్లో కూడా పేదరికం ఉంది. అందుకే ఆ కులాల వారిగా పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు చేస్తాం. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు నాకెంత కారణం అంటే మా ఆడబిడ్డలు, చదువుకోని ఆడబిడ్డలు డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేరి ఈరోజు వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజే పేపర్లో మీరు చూశారు, స్వయం ఉపాధి. ఎవరైతే డాక్రా సంఘాలున్నారో దేశానికి ఆదర్శం అవుతున్నారు. నేనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఇప్పుడు మిమ్మల్ందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ చేసి మీ రుణం తీర్చుకుంటా. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేసి దేశానికి ఎవరు ఆదర్శం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు ఆదర్శం అంటే అది నాకు తృప్తి. నేను నిజంగానే మా ఆడబిడ్డల్ని అభినందిస్తున్నా. వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో 99.7% లక్ష్యాన్ని సాధించారు మా ఆడబిడ్డలు. నీతి నిజాయితీకి మారు పేరు డాక్రా సంఘాలని మరొకసారి తెలియజేస్తున్నా. డబ్బులు తీసుకుంటే ముందు బ్యాంకులకు డబ్బులు కట్టిన తర్వాతనే భోంచేస్తారు. అది వాళ్ళ నీతి నిజాయితీ. అందుకే బ్యాంకర్లు కూడా ఎతుక్కుంటూ వచ్చి ఎంత డబ్బులు కావాలన్నా మా డాక్రా సంఘాలకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది శుభ పరిణామం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. ఏదో ఒక ప్రాంతమే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక టౌనే కాదు. అందుకే 3 విధాలుగా ఆలోచించాను. విశాఖ, అమరావతి, తిరుపతి 3 రీజన్లుగా పెట్టుకుని ఎక్కడికక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రేపు ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో చాలా ముందుగా ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా పొట్టి శ్రీరాములు జిల్లా తొందరలోనే తయారవుతుంది. ఇక్కడ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. పైనే రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. కిందన దుగ్గరాజపట్నం పోర్ట్ కూడా వస్తా ఉంది. దుగ్గరాజపట్నంలో దేశానికి అవసరమైన షిప్పులు ఇక్కడనే తయారు చేయబోతున్నాం. రామాయంపట్నంలో మీరు చూస్తే అతిపెద్ద కంపెనీ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. క్రిస్ ఇండస్ట్రియల్ నోడ్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. కడాన వెనుకబడినటువంటి ఉదయగిరిలో డిఫెన్స్ ఎమ్యునేషన్ క్లస్టర్ వస్తా ఉంది.
ఎప్పుడో పెండింగ్ ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ వంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే నాకు చాలా ఆనందం. గూడూరు, చిల్లకూరు, కోట, ముత్తుకూరులో 27 భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్కు మీ గూడూరులో వస్తా ఉంది. 1000 ఎకరాలు పక్కనే, దీని పక్కనే వస్తా ఉంది. 1000 ఎకరాల్లో 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. 3,500 కోట్లు కేంద్రం రాష్ట్రం కలిసి ఖర్చు పెట్టబోతున్నారు. ఒకసారి శ్రీ సిటీ చూడండి, దేశంలోనే ఒక ఆదర్శం. ఈ మధ్య కాలంలో పెట్టుబడులన్నీ మన రాష్ట్రానికే వస్తున్నాయి. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.5% ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు పెట్టుబడులు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఎదుర్కొంటా వస్తున్నాయి. అంటే దీనికి కారణం పోయిన నమ్మకాన్ని మళ్లీ తీసుకొచ్చాం. ఆ నమ్మకంతో పెట్టుబడిదారుల ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, రైల్వే కారిడార్ రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు మొత్తం చెన్నై నుంచి ఇచ్చాపురం వరకు 4 లేన్ రైల్వే ట్రాక్ వస్తుంది. ఒక ట్రాక్ లో ఫాస్ట్ ట్రైన్ పోతా ఉంటుంది, ఒక ట్రాక్ లో రైల్వే క్యారియర్ అంటే రైల్ కార్గో వెళ్తుంది, లోకల్ ట్రైన్ కావాలంటే ఇంకొక లైన్లో వెళ్తుంది. గుంటూరు ఎప్పుడు కూడా ఫేమస్. దానికి కారణం ఇక్కడ రైల్వే కేంద్రం ఉండడం. భవిష్యత్తులో మీరు రాబోయే రోజుల్లో అన్ని పోర్టులకు అనుసంధానం చేస్తాం. దుగ్గిరాజపట్నం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకో పక్క పోర్టులు వచ్చాయి. ఇవన్నీ వస్తే ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇదే కాదు, నేను ఎప్పుడు కూడా సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫార్మర్ అనేది ఫస్ట్, రైతు అనేది ముఖ్యం. రైతే ఆధారంగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే 36 ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం, మిగిలింది కూడా ఖర్చు పెడతాం. ఈ జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ. ఈరోజు మీరు చూస్తే ఇది పూర్తి చేసి దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూర్, అనంతసాగరం మండలాలకి సాగునీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే వెళ్ళాను. ఇంత మునుపు ప్రభుత్వం మీరు చూస్తే 4,000 కోట్ల రూపాయలు పనులుంటే సొరంగం కూడా పూర్తి కాకపోతే ప్రారంభం చేశాడు పెద్ద మనిషి డ్రామాల రాయుడు. ఇదే పని నాటకాలే. ఈరోజు మీరు చూస్తే నేను వెళ్ళి 900 కోట్ల రూపాయలు పునరావాసానికి డబ్బులు ఇస్తున్నా.